హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణమైన పరిస్థితి అయితే ఇంకా దారుణంగా అయింది. ముంబై ఇండియన్స్ మీద 35 రన్స్ వరకే 5 వికెట్లు కోల్పోయారు. ఆల్మోస్ట్ 100 అవుద్దా లేదా అనిపించింది. అంతకుముందేమో మంచి బ్యాటింగ్ వికెట్ 200 స్కోర్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలవగానే ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చింది. ఈ ఎస్ఆర్హెచ్ అయితే ఎన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయినా కూడా టీం ఆర్డర్ మాత్రం మారవట్లేదు. నెంబర్ 3లో అదే ఇషాన్ కిషన్ని పంపుతున్నారు. అండ్ ఓపెనర్స్ అంటే ఇంకో ప్రత్యామ్నాయం లేదు. అంతటి ట్రేడ్ మార్కులు సెట్ చేశారు. అంతటి మార్కును సెట్ చేశారు కాబట్టి హెడ్ అండ్ అభిషేక్ వస్తున్నారు. 2024లో కూడా సేమ్ ఇదే జరిగింది. అప్పుడు కూడా వీళ్ళిద్దరు ఆడినప్పుడు మాత్రమే గెలుస్తూ ఫైనల్ దాకా వెళ్ళడం జరిగింది. అండ్ అప్పుడు కొంచెం బౌలింగ్ ఇంతకంటే బెటర్ ఉండేది. సో పోయినసారి కూడా 200 పైన స్కోర్లు కొట్టినప్పుడు అది డిపెండ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. సో అప్పుడు ఏంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నారు. అందువల్ల చాలా హైయెస్ట్ స్కోర్స్ కొట్టారు. సో ఈసారి వాళ్ళనే నమ్ముకొని ఇంకా అలాంటి ప్లేయర్ని కొందామని చెప్పి ఇషాన్ కిషన్ని 11 కోట్లు పెట్టి మహమ్మద్ షమీని ఏదో చేస్తాడని 10 కోట్ల పైన పెట్టి కొన్నారు. వాళ్ళిద్దరైతే చాలా దారుణమైన పర్ఫార్మెన్స్. అండ్ ఇందులో సిమర్జిత్ సింగ్ను కొన్నాడు. అతడు కొన్ని మ్యాచ్లు అయితే స్పాయిల్ చేయడం జరిగింది. సో ఇదంతా చూశాక కావ్య మేడం అయితే చాలా డిసప్పాయింట్ అయినట్టు మనకు కనిపించింది. ఎలాంటి టీముని నేను కొన్నాను అనుకొని ఉంటుంది కంపల్సరీ. ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ఆల్మోస్ట్ అవుట్ అయిపోయింది అఫీషియల్గానే దాదాపు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక నుంచి మ్యాచ్లో కొత్త బ్యాట్స్మెన్కి అవకాశం ఇస్తూ చాలా మంచి స్కోర్స్కు ట్రై చేయాలి. ఓన్లీ మనకు 200 పైన స్కోర్స్ కొట్టడానికి చాలా ఫ్రీగా ఆడవచ్చు. ఎలాగో ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవు. సో చాలా చేంజెస్ చేయాలని భావించేవారంతా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావించేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏ కొత్త ప్లేయర్ని చూడాలనుకుంటున్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అయితే ట్రావిస్ హెడ్ యథావిధిగా ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ కూడా ఒక బిగ్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. మంచి బ్యాట్స్మెనే కానీ రాణించట్లేదు. ఇతడు 0 అవుట్. అభిషేక్ శర్మ 8 రన్స్ కొట్టాడు, అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అయితే ఒక దారుణమైన అవుట్ అని చెప్పొచ్చు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే అండ్ క్రికెట్ హిస్టరీలోనే ఒక బ్యాట్స్మెన్ అవుట్ కావడానికి అంత తొందరపాటు ఎందుకు పడ్డాడో అర్థం కాలేదు. అతని గురించి ఎవరు అప్లై చేయలేదు. అది వైడ్ బాల్ అని చూస్తున్నారు. అండ్ ఎంపైర్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం బ్యాట్ తీసుకొని వెళ్ళడం స్టార్ట్ అయింది. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ అది బ్యాట్ మిస్ అయింది. అది వైడ్ బాల్. వైడ్ సిగ్నల్ ఇచ్చేలోపే ఇషాన్ కిషన్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. అతనికి బ్యాట్కి తాకిందని ఎందుకు అనిపించింది? ఒకవేళ నిజంగా తాకినా మరి అక్కడ స్నికోమీటర్ ఫెయిల్ అయిందా? మరి ఆ నిక్ అనేది కాకుండా కూడా అతను ఎందుకు వెళ్ళాడు? సో అతడు వెళ్ళిపోతున్నాడు. అది చూసి ముంబై ఇండియన్స్ వాళ్ళు అప్పీల్ చేశారు. అప్పీల్ కూడా చేయలేదు. అందరు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇతడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఎవరికి అర్థం కాలేదు. ఎంపైర్ కూడా అది గమనించాడు. ఓహో నేను అవుట్ ఇవ్వకపోతే నేనే గమనించలే అనుకుంటారని చెప్పి అతడు ఫింగర్ లేపుతూ దించుతూ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ టకా వెళ్ళిపోయాడు. అండ్ ఎవరు అప్పీల్ చేయట్లే కదా అని వెనక్కి రావడానికి ట్రై చేశాడు. మళ్ళీ అతడు వెళ్ళిపోయాడు హార్దిక్ పాండ్యా అప్పీల్ చేయగానే. సో ఓవరాల్గా ఏంటంటే ఇషాన్ కిషన్ ఎప్పుడెప్పుడు అవుటే వెళ్ళిపోదామా డ్రెస్సింగ్ రూమ్ కానీ తొందరపడ్డట్టు కనిపించింది. మరేమైనా అద్భుతంగా ఆడాడా అంటే 8 మ్యాచ్లు ఆడాడు. అందులో 7 సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయ్యాడు. ఒక ఫస్ట్ మ్యాచ్లో స్కోర్ 106 పక్కన పెడితే 4 రన్స్ యావరేజ్తో ఉంది. ఇషాన్ కిషన్ అలాంటప్పుడు ఎలా ఆడాలి? చాలా చూసుకొని ఆడాలి. ఒకవేళ తను అవుట్ అయినా రివ్యూ తీసుకోవాలి. అలాంటి పట్టుదల ఉండాలి. కానీ ఎస్ఆర్హెచ్లో అతడు ఇమడలేకపోతున్నాడు. ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిపోవడం అయితే పక్కా. ఇంకా అలాంటి అవుట్ చూశాక ఫ్యాన్స్ యొక్క ఆగ్రహావేశాలు, ఫిక్సింగ్ అని ఇంకా రకరకాలు అంటున్నారు. కానీ అదేం మనం చూడలేదు డైరెక్ట్. కానీ అతడి బిహేవియర్ మాత్రం దానికి బలం ఇచ్చే విధంగానే ఉంది. సో ఇషాన్ కిషన్ అయితే ఈ మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్లో ఇంకా ఆడబోట్లేదు నాకు తెలిసి. పక్కా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇంత దారుణమైన అవుట్, 7 మ్యాచ్లు వరుసగా ఫెయిల్. ఏ టీం కూడా ఎలాంటి ప్లేయర్ని ఆడించట్లేదు. ఇంతలా ఫెయిల్ అయిన ప్లేయర్స్ ఎన్ని కోట్లు పెట్టినా కూడా. సో నాకు తెలిసి ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తరఫున లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అతడి వల్ల టీం రిధమ్ అంతా దెబ్బతింటుంది. నెంబర్ 3లో రెగ్యులర్గా పంపిస్తున్నాడు కోచ్ కూడా. మళ్ళీ కోచ్ అండ్ కెప్టెన్ ఈ మేనేజ్మెంట్ కూడా ప్లేయర్స్ పట్ల ఇంత ఉదాసీనంగా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు చూస్తే వేరే టీమ్స్ ఎంత పట్టుదలతో ఆడుతున్నాయి, కోచెస్ అయినా మేనేజ్మెంట్ అయినా ఎలా ఉన్నారనేది. సో ఇక్కడ కోచ్ అయితే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకే తెలుసు అన్నప్పుడు కోచ్ ఎందుకు? మరి కోచ్ అవసరం లేదు. ఎవరు ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసా అన్నప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేసి కోచ్ లేకుండా ఆడొచ్చు. సో ఈ స్టేట్మెంట్స్ పక్కన పెట్టేసి మీరు ఇలా ఆడాలి, మనకి ఇలా ఉండాలి స్కెచ్ అనేది చూసుకుంటే చాలా బెటర్. అందుకే మనకు ఇండియన్ కోచ్, ఇండియన్ కెప్టెన్ ఉంటే చాలా బెటర్. నిజం చెప్పాలంటే బ్యాటింగ్లో అందరు ఫెయిల్ అయ్యారు. అప్పుడు అభినవ్ మనోహర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చారు. ఆడక అభినవ్ మనోహర్ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో మంచి ఇన్నింగ్స్ ఏం కాదు ఇది. కానీ అలాంటి కండిషన్లో 35 for 5 దగ్గర ఒక మంచి ఫైటింగ్ నాకు 43-37. సో ఈ సీజన్లో కాస్త ఎస్ఆర్హెచ్ పరువు నిలుపుతున్న హెన్రిచ్ క్లాసెన్ 71 44 బాల్స్లో 9 4లు 2 6లు వీళ్ళిద్దరు ఆడారు కాబట్టి 143కి స్కోర్ అయితే వెళ్ళింది.
సో ఇది చాలా తక్కువ స్కోరే ఈ గ్రౌండ్ మీద. దీనికి ఇచ్చిన హైప్ బిల్డప్తో పోలిస్తే సో బ్యాటింగ్ అయితే ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. అనికేత్ వర్మ కూడా ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు. కాకపోతే ఎస్ఆర్హెచ్కి ఈసారి హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి నలుగురికి నలుగురు ఫెయిల్ కావడం చాలా దారుణం అని చెప్పొచ్చు. దాంతో ఎస్ఆర్హెచ్ కోలుకోలేకపోతుంది. ఎస్ఆర్హెచ్ డిపెండ్ అయిందే హెడ్ అండ్ అభిషేక్ శర్మ హిట్టింగ్ మీద. వాళ్ళ హిట్టింగ్ తాకినప్పుడు 250 అయినప్పుడు మన బౌలర్స్ ఎంత బౌలింగ్ వేసినా కూడా వాళ్ళు ఎంత కొట్టి అలసిపోయి అవుట్ అయితే అప్పుడు మాత్రం గెలిచేటువంటి మనకైతే రికార్డు ఉంది. పోయిన సీజన్లో కూడా ఇదే జరిగింది. కానీ అప్పుడు ఫార్చునేట్గా హెడ్ అండ్ అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో హిట్ అయ్యారు. అదొకటే తేడా. ఇప్పుడు పెద్దగా లాస్ అయింది ఏం లేదు. కాకపోతే ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నారు. అండ్ కొత్తగా కొన్న ఇషాన్ కిషన్ ఆల్రెడీ ఇతడు ఫామ్ అయిపోయింది, అసలైన టైంలో సరిగా ఆడట్లేదు అని చెప్పి ముంబై ఇండియన్స్ ఇతన్ని తీసేసింది, ఇండియా టీం కూడా ఇతన్ని తీసేసింది. కానీ ఎస్ఆర్హెచ్ అండ్ కోచ్ ఏం నమ్మకం పెట్టుకొని ఇతన్ని కొన్నారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఒక కీపర్ ఉన్నాడు, మళ్ళీ కీపర్నే కొన్నారు. ఇతని బదులు వేరే ప్లేయర్కి వెళ్ళినా అయిపోయేది ఉండే, మంచి ప్లేయర్కి ఎవరికైనా వెళ్తే బాగుండేది ఉండే. కానీ ఇతన్ని అయితే కొనేశారు. సో రెగ్యులర్గా ఫెయిల్ అవడమే కాదు, అవుట్ కాకపోయినా అవుట్ అని వెళ్ళిపోయాడు. ఇది ఇక మరొక విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే 143, 8 కొట్టారు. అండ్ ఇది హెన్రిచ్ క్లాసెన్ స్కోర్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్పొచ్చు. ఇంకా బౌలింగ్ విషయం గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఒక్క మ్యాచ్ విన్నర్ లేడు, నిజంగా ఒక్క మ్యాచ్ విన్నర్ కూడా లేదు. షమీని కొన్నారు ఎంతో డబ్బు పెట్టి, నిజంగా అతడు కూడా బౌలింగ్లో ఏ మాత్రం కూడా చూపించలేకపోయాడు. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళంతా పర్లే టైప్ బౌలింగ్, అంటే యావరేజ్ అంటే ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ లేదు. ఉనాడ్కడ్ని తీసుకున్నారు. ఉనాడ్కడ్ రన్స్ కంట్రోల్ చేస్తాడు, కానీ ఒక ఓపెనింగ్ బౌలింగ్ వేసి వికెట్ తీసేంత ఫైర్ అయితే లేదు. కమిన్స్ కూడా అంతే, మిడిల్ ఓవర్స్లో ఏదో కొన్ని రన్స్ వేస్ట్ చేయిస్తాడు తప్ప మ్యాచ్ విన్నింగ్ బౌలర్ అయితే కాదు. హర్షల్ పటేల్ ఆల్మోస్ట్ అలానే తయారయ్యాడు. హర్షల్ పటేల్ కూడా ఏంటంటే పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. ఎక్కువ టార్గెట్ ఉన్నప్పుడు ఇతడు స్లో బాల్స్ వేసి అవుట్ చేస్తాడు. ఈ చిన్న టార్గెట్లను ఇతను కవర్ చేసుకోలేడు. అండ్ జిషాన్ అన్సారీ అంత పెద్ద స్పిన్నర్ ఏం కాదు. ప్రజెంట్గా ఉన్న కరువు పరిస్థితుల్లో ఎవరు లేరు కాబట్టి ఇతడు కాస్త మనకు బెటర్గా కనిపిస్తున్నాడు. అండ్ ఇషాన్ మలింగా కూడా రన్స్ ఇచ్చేశాడు. సో బౌలింగ్లో అయితే ఒక డిజాస్టర్ ఉంది. బౌలింగ్లో ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఈ బౌలింగ్ని నమ్ముకోవాలంటే ఒక 275 నుంచి 80 కొడితే మాత్రమే ఈ బౌలింగ్ కాన్ఫిడెన్స్గా బౌలింగ్ వేయచ్చు. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్లో పేస్ లేదు అండ్ స్పిన్ లేదు, ఏం లేదు. ప్రతి టీంకి అయితే ఒక మంచి ఫామ్ ఇస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో రాణించిందంటే కారణం ఎస్ఆర్హెచ్. వాళ్ళు అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బౌలర్స్కి వీళ్ళు త్వరగా అవుట్ అయ్యి ముంబై వెళ్ళినప్పుడు అంత ఈజీగా అవుట్ అయ్యారు. విల్ జాక్స్ కూడా ఒక లైఫ్ ఇచ్చారు, అందరినీ కూడా ఒక సాటిస్ఫై చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచారు. ఇప్పుడు వాళ్ళు టాప్ 4లోకి వెళ్ళిపోయారు ముంబై ఇండియన్స్. అందులో 2 సార్లు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది వాళ్ళ మీద. అండ్ అదేవిధంగా కేకేఆర్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైఫ్ ఇస్తున్నారు. ఎలా తయారైందంటే పరిస్థితి, సిఎస్కే అనుకుంటుంది నాకు ఎందుకు ఎస్ఆర్హెచ్తోనే 2 మ్యాచ్లు పెట్టలేదని చెప్పి. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోనే ఉంది, కానీ ఇప్పటికే వాళ్ళు అవుట్ అయిపోయారు ఆల్మోస్ట్. వాళ్ళు కూడా సన్ రైజ్ హైదరాబాద్ లానే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో వాళ్ళలో కూడా కొత్త ఆనందం వస్తుంది. ఫామ్ లేని వారంతా ఫామ్లోకి వస్తారు అండ్ అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఇప్పటికే వాళ్ళ మ్యాచ్ అయితే చేయి దాటిపోయింది. సో ఓవరాల్గా నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి వీళ్ళంతా వెళ్ళిపోయి స్మరణ్ రవిచంద్రన్ అండ్ సచిన్ బేబీ ఇలాంటి ప్లేయర్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొకటి ఏంటంటే ఒకవేళ ప్లేయర్లను తీసేసినా ఎవరిని కొనాలో ఎవరిని పెట్టుకోవాలో టీంలో లేని బెంచ్ స్ట్రెంత్ లేదు. అసలు బెంచ్ మీద ఎవరు లేరు, బౌలర్స్ లేరు, బ్యాటర్స్ లేరు. సో వీళ్ళని తీసేస్తే ఇంకోళ్ళని పెట్టుకోలేని పరిస్థితి. సో అందుకే అప్పుడు ప్లేయర్స్ 30 లక్షల ప్లేయర్స్ని తీసుకోవాలి, ఇంకా అసలే ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ని. అందుకే వీళ్ళు అతి కష్టం మీద 11 కోట్లు పెట్టి ఓడిపోవడం అంటే ఇదే. 11 కోట్లు పెట్టి దానికి ఇంట్రెస్ట్ కడుతూ పోతున్నారు ప్రతి మ్యాచ్లో. సో ఆ విధంగా అయితే జరుగుతుంది. సబ్స్టిట్యూట్ చేయాలన్న ప్లేయర్ లేడు. సో ఈ సీజన్ మీద హోప్స్ విడిచిపెట్టేసినట్టే ఇంకా. సో ఒకవేళ సబ్స్టిట్యూట్ బౌలర్స్ చేయాలన్నా కూడా కొత్త బౌలర్స్ ఎవరు లేరు. మనకు 2024లో ఉన్న చాలామంది కనిపించేవారు. ఫజల్ ఫారూఖీ, మార్కో యాన్సన్ ఇలాంటి విదేశీ ప్లేయర్స్ కనిపించేవారు. ఈ సీజన్ ఏంటో ఎవరు కనిపించట్లేదు. సమద్, రాహుల్ త్రిపాఠి చాలామంది ఉండేవారు. కానీ ఈ సీజన్ ఎలాంటి టీంను కొన్నారంటే టీంను మారుదామంటే కూడా భయపడే విధంగా ఉంది పరిస్థితి. సో ఓవరాల్గా ఈ మెగా యాక్షన్ అనేది ఒక డిజాస్టర్ ఎస్ఆర్హెచ్కి. అండ్ లాస్ట్ ప్లేస్ రాకుండా గట్టిగా ప్రయత్నం చేసుకోవాలమే నెక్స్ట్ టార్గెట్గా మారబోతుంది.